మనం యూనిఫైడ్ పోర్టల్ mem.epf ఇండియా అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ అనే ఆప్షన్లో కేవైసీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దాంట్లో మనకి మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత పాన్ నెంబర్ అనేవి రెండు కూడా ఇదిగోండి, ఇది మొదటిది బ్యాంకు, రెండోది పాన్ నెంబరు. ఈ రెండు కూడా వెరిఫైడ్ అని కానీ అప్రూవ్డ్ అని కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుముందు మనం చేసినప్పటికీ అంతకుముందు కేవలం నెంబర్ ప్రాతిపదికతో తీసుకున్నది వెబ్సైటు. ప్రస్తుతం పేరులో ఏమాత్రం చిన్న కరెక్షన్ ఉన్నా, ఇంటి పేరు వెనక ముందు ఉన్నా, లేదా ఒక పేరు రామకృష్ణ అనే పేరులో రామ విడిగా కృష్ణ విడిగా అని ఒక దాంట్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా, ఏ చిన్న తేడా ఉన్నా కూడా ప్రస్తుతం ఇక్కడ రిజెక్టెడ్ కేవైసీ అనే దాంట్లో మనకి రిజెక్ట్ చేయబడి కనిపిస్తున్నాయి. ఒకవేళ అది కనుక రిజెక్ట్ చేయబడి ఉంటే మనం ఆ పాన్ అయితే పాను, బ్యాంక్ అయితే బ్యాంకులో పేరు మార్చుకొని మనకి ఏ రకంగా అయితే కావాలో ఆ రకంగా మొత్తం అన్నీ కూడా ఒకే పేరు మీద ఒకే విధంగా ఎటువంటి చిన్న మిస్టేక్ కానీ చిన్న తేడా కానీ లేకుండా చూసుకోవాలి. లేకుంటే కనుక రేపు పొద్దున్న అమౌంట్ విత్డ్రా చేయడానికి కానీ, లేదా ఈపీఎఫ్ వాళ్ళు ఏదన్నా కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే వాటికి కానీ ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, గమనించగలరు.